ఒక విచిత్రమైన కోఇన్సిడెన్స్, మీ జీవిత పరిస్థితుల్ని మీరు తొలుత పోషించిన కొన్ని పాత్రల్ని చూస్తే బాగా కష్టపడే అమ్మాయి పాత్రలు, విపరీతమైన జీవితంతో పోరాడేలాంటి పాత్రలు, కొంత దుఃఖంతో కూడిన పాత్రలు, ఇవన్నీ మీకు రావడం అన్నది కొంత వాస్తవ పరిస్థితులు కూడా చాలా వరకు మీ గురించి తెలిసి సహకరించాయి. అది ఏ విధంగా, అది అలా అంటే ఇదంతా భగవత్ నిర్ణయమా, లేకపోతే ఇప్పుడు దాన్ని వెనక్కి తిరిగి చూస్తే దాన్ని ఎలా మీరు? కాదు, అప్పట్లో సినిమా అనేది చాలా గ్లామరస్గానో లేకపోతే కొంచెం బాగా ఒడ్డు పొడుగు వ్యవహారంగా ఉండాలి. నేను పీలగా సన్నగా అలా ఉండడంతో యాక్చువల్గా షావుకార్ సినిమా అయిన తర్వాత కేవీ రెడ్డి గారు పిలిచి, అమ్మాయి ఏది మీ ఊరేదో అక్కడికి వెళ్ళిపో, నీకు వేషాలు అవి రావు, మరీ 5 పువ్వుల రాణిలా ఉన్నావు, నీకు క్యారెక్టర్స్ రావు, వీ నీడ్ స్టేజ్ గ్లామర్ అది కావాలి అనేవారు. అవి మరీ సంసారపక్షంగా ఉండే మనిషిని, ఆ వేషానికి నువ్వు సరిపోయావు, ఆ పల్లెటూరు సుబ్బుల వేషానికి షావుకార్లో ఆ క్యారెక్టర్కి సరిపోయావు అన్నారే తప్ప తర్వాత నువ్వు పనికిరావు అన్న నెగిటివ్ యాటిట్యూడే ఉండింది అందరికీ నా మీద.